హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో 10 మనీ మిస్టేక్స్ గురించి ఒకసారి మాట్లాడుకుందామండి. ముఖ్యంగా శాలరీ తీసుకునేవాళ్ళు అంటే ప్రతి నెల జీతం తీసుకునే వాళ్ళు చేసేటటువంటి 10 మనీ మిస్టేక్స్ అండి. ఇవి అందరికీ తెలిసినవే. ఎవరైనా తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో యూజ్ అవుతుందని ఇప్పుడు మీ అందరికీ షేర్ చేస్తున్నానండి. ఇక ఆ 10 మిస్టేక్స్ ఏంటో ఒకసారి చూసేద్దాము. దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో బాగుండి ఐడియాస్ మీకు నచ్చుతున్నాయి అని చెప్పేసి అనుకుంటే ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక మన కంటెంట్ మనీ సేవింగ్ కంటెంట్ కాబట్టి మన కంటెంట్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లేదు యూజ్ఫుల్గా ఉంటుంది, ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఆలస్యం కాకుండా మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి. ఇక మనమైతే మన టాపిక్లోకి వచ్చేద్దాము. 10 మనీ మిస్టేక్స్ ఏంటో ఒకసారి చూసేద్దామండి. ప్రస్తుతం ఉన్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వెల్తీగా కనిపించాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదా. నీట్గా కనిపించాలి, ట్రెండీగా కనిపించాలి అంటే ట్రెండీ డ్రెస్సులు వాడాలి, లేదంటే ట్రెండీ షూ, బ్రాండెడ్ బట్టలు ఇలాంటివన్నీ కూడా వాడాలి, అందంగా కనిపించాలి, నీట్గా బాగుండాలి అని చెప్పేసి అందరికీ ఉంటూనే ఉంటుంది కదా. నీట్గా కనిపించాలి, అందంగా ఉండాలి అనుకోవడం తప్పులేదు, కానీ మనము పక్క వాళ్ళకిలా కనిపించాలి, పక్క వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్సులు వేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే వెల్తీగా కనిపించడానికి చాలా పాటలు అయితే పడుతూనే ఉంటాము. వెల్తీగా కనిపించడం అనేది కొంచెం ఈజీయే అయినా వెల్తీగా జీవించడం మాత్రం చాలా కష్టమనే చెప్పచ్చు. ఎందుకంటే వెల్తీగా కనిపించడానికి ఏముందండి, లైక్ ఏదైనా బ్రాండెడ్ చెప్పులు కొనుక్కున్నాము, లేదా బ్రాండెడ్ డ్రెస్ కొనుక్కున్నాము, లేదంటే బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ వాడుతున్నాము, బ్రాండెడ్ ఫోను వాడుతున్నాము, ఇవన్నీ చూసి వెల్తీగానే కనిపిస్తాము. కానీ వెల్తీగా జీవించాలంటే ఎంత కష్టమండి. వెల్తీగా జీవించడం అంటే మామూలు విషయం ఏం కాదు కదండి. మనకొచ్చే జీతంతో చక్కగా సర్దుకుపోయి నీట్గా హ్యాపీగా ఉండొచ్చు, అది వేరే విషయము. కానీ మనకొచ్చే జీతంతో వెల్తీగా అవ్వాలంటే చాలా కష్టపడాలి. చాలా అంటే చాలా మనీ సేవింగ్ చేయాలి, మనీని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సంపాదనని ఇంకా పెంచుకుంటూ పోతేనే కానీ మనకి వెల్తీగా అయితే జీవించడం కష్టమే. కనిపించడానికి ఏముందండి, అప్పు చేసో లేదా ఈఎంఐలు తీసుకునో క్రెడిట్ కార్డులు వాడో ఎలాగైనా సరే మనము బ్రాండెడ్ వస్తువులు తీసుకుంటూ ఉంటాము. కానీ దానిని కట్టలేక మళ్ళీ నానా వస్తువులు పడేది కూడా మనమే. ఇక 10 మనీ మిస్టేక్స్లో ఫస్ట్ది ఏంటంటే షోయింగ్ టు ద వరల్డ్ అండి. మనం ప్రపంచానికి వెల్తీగా ఉన్నాము అని చెప్పి చూపించుకోవడానికి అది ఓన్ హౌస్ అయినా సరే, రెంట్ హౌస్ అయినా సరే, హౌస్ వార్మింగ్స్ అవి చేస్తూ ఉంటాము. అంటే మనం మన సంపాదనకు మించి ఫంక్షన్స్ అవి చేస్తూ ఉంటాం. నాట్ ఓన్లీ హౌస్ వార్మింగ్స్ అండి, బర్త్డేస్ కావచ్చు, పెళ్లి రోజులు కావచ్చు, పుట్టినరోజులు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు, ఇలా ఏదైనా సరే వెల్తీగా కనిపించడం కోసం అనేది ఈ రోజుల్లో ఇది ఎక్కువైపోయింది కదండి. ఫంక్షన్స్ పేరిట చిన్న పూజలు చేసుకున్నా సరే అదేదో పెద్ద అట్టహాసంగా ఆడంబరంగా చేస్తూ ఉన్నాము. మనీ పరంగా ఇబ్బంది లేని వాళ్ళు ఎలాంటి ఫంక్షన్లు అయినా చేసుకోవచ్చు. దానివల్ల ఇంకొక నలుగురికి ఉపాధి మార్గం కల్పించిన వాళ్ళు అవుతాము. కానీ మనీ పరంగా ఇబ్బంది పడుతూ ఉన్నాము, మన శాలరీ మనకు సరిపోవట్లేదు అనుకున్నప్పుడు ఇటువంటి వాటికి కొంచెం దూరంగా ఉండాలనే చెప్తానండి. ఇప్పుడు చిన్న బర్త్డే పార్టీస్ చేసుకుంటామండి, ఏదో 5,000 10,000 ఓకే, మన శాలరీకి సరిపడగా. అలా కాకుండా 50,000 1,00,000 పెట్టి చేసేసుకుంటూ ఉంటాం. దానివలన మనకే ఒత్తిడి పెరిగిపోతుందండి. క్రెడిట్ కార్డు కట్టాలనో, లేదా బయట అప్పు చేసి ఫంక్షన్ చేస్తే అప్పు తీర్చాలనో, లేదా మన ఆఫీస్లో పర్సనల్ లోన్ పెట్టుకొని ఫంక్షన్ చేస్తే పర్సనల్ లోన్ తీర్చాలని, ఇలా జాబ్ పరంగా ఒత్తిడి అనేది బాగా ఎక్కువైపోతుంది. ఇది రెండవ మిస్టేక్లోకి అయితే వస్తుందండి. మనం చేసుకున్న చిన్న పనులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఏదైనా సరే మనీ పరంగా ఒత్తిడిని పెంచేటటువంటిది షోయింగ్ టు ద వరల్డ్. అంటే ఎక్కువగా ఈ చిన్న ఫంక్షన్లు అనుకోవచ్చండి. ఇప్పుడు ఉదాహరణకి
ఆడపిల్లలకి 11 సంవత్సరాలు వచ్చిన తర్వాత కానీ, మగపిల్లలకి 11 సంవత్సరాలు వచ్చిన తర్వాత కానీ, ఇప్పుడు రీసెంట్‌గా ఓణీల ఫంక్షన్ అని, ధోతీల ఫంక్షన్స్ అని చేస్తూ ఉన్నారు. అది మనీ పరంగా బావుంది, ఓకే, పర్వాలేదు అనుకుంటే ఓకేనండి. లేదంటే చక్కగా మన ఇంట్లో మన కుటుంబ సభ్యులను చక్కగా పిలుచుకుని వారి వరకు కూడా నీట్‌గా చిన్న ఫంక్షన్ లాంటిది చేసుకుంటే మనకి అంత ఖర్చు ఉండదు. అలానే మనం కూడా మనీ పరంగా కొంచెం ఇబ్బంది లేకుండా, వర్క్ పరంగా ఒత్తిడి లేకుండా ఉంటామన్నది ఇక్కడ నా అభిప్రాయం అండి. నా ఫ్రెండ్స్ కావచ్చు, మా చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఆడపిల్లలకి 11 సంవత్సరాలకి ఓణీల ఫంక్షన్ చేశారండి. ఒక్కొక్కళ్ళు ఇంచుమించు 2,00,000 నుంచి 15,00,000 వరకు కూడా ఖర్చు పెట్టిన వాళ్ళున్నారు. ఇలా మనీని ఖర్చు పెట్టి తర్వాత ఆర్థికంగా ఇబ్బంది పడేవాళ్ళు కూడా చాలామందే ఉన్నారండి. ఆడపిల్లలకి ఇప్పుడే కదా సరదా, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాము అనే ఉద్దేశంతో 1,00,000కి 1,00,000 చొప్పున ఖర్చు పెడుతూ ఉన్నారండి. అది తప్పేమీ కాదండి. ఆర్థికంగా బాగుంది, అంతా బావుంది అనుకుంటే అది తప్పేమీ కాదు. కాకపోతే మన ఆర్థిక స్థితిని బట్టే మనం ఫంక్షన్‌లు చేసుకున్నా, పెళ్ళిళ్ళు చేసుకున్నా ఏదైనా సరే. అంతేకాని మన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండి, మనం వాళ్ళకిలాగా ఫంక్షన్ చేయాలి, లేదా వేరే వాళ్ళకిలా పెళ్లి చేయాలి అనుకోవడం తప్పు అనేది నా అభిప్రాయం అండి. తర్వాత మనమే ఇబ్బంది పడతాం కదా! గిల్ట్ స్పెండింగ్ టైమ్ అండి. ఈ మధ్యకాలం ఇదొకటి బాగా తక్కువైందండి. అంటే ఇంట్లో ఫ్యామిలీతో కానీ, మన ఫ్రెండ్స్‌తో కానీ టైం స్పెండ్ చేయడం బాగా తక్కువైంది. దానికి కారణం ఏమంటే ఉద్యోగంలో ఒత్తిడి కావచ్చు, లేదంటే కుటుంబాన్ని ఇంకా బాగా చూసుకోవాలి, ఇంకా బాధ్యతగా చూసుకోవాలి అని ఉన్న పనిని ఇంకాస్త ఎక్కువ చేసుకుంటే ఇంకాస్త ఎక్కువ సంపాదించొచ్చు అనే ఉద్దేశంతో ఎక్కువగా వర్క్ చేసి ఇంట్లో టైము అంటే ఫ్యామిలీకి టైం ఇవ్వకుండా ఎక్కువగా పనిచేసి ఎక్కువ సంపాదిస్తున్నాం కదా, మనం సంపాదించింది కుటుంబానికి ఇస్తే సరిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారండి. కానీ సంపాదనతో పాటు టైం కూడా కంపల్సరీ ఫ్యామిలీకి ఇవ్వాలండి. అలా ఫ్యామిలీకి మనము కొంచెం టైం ఇవ్వడం వలన మనకి కూడా వర్క్ ప్రెషర్ అనేది కొంచెం తగ్గుతుంది. పిల్లలు కొంచెం ఎదిగిన తర్వాత అయ్యో ఆ టైంలో మనం కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఉంటే బాగుండేది అని బాధపడే కన్నా, ఒకవేళ మనం వీక్ అంతా బిజీగా ఉన్నా సరే కనీసం వీకెండ్లో 1 గంట వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మనం సంపాదించి ఇస్తున్నది వాళ్ళ కోసమే. కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేయలేనప్పుడు ఎంత సంపాదించినా కూడా వృధానే అనేది ఒక చిన్న ఆలోచన అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉండాలండి. కాబట్టి టైము స్పెండ్ చేయాలి, సంపాదించాలండి. వాళ్ళ కోసం కాకపోయినా మన కోసం మనమైనా సంపాదించుకోవాలి. ఈ రోజుల్లో మనీ లేకపోతే విలువే లేదు. ఇది అందరికీ తెలిసిందే కదా! కానీ సంపాదనతో పాటు ఫ్యామిలీ కూడా ఇంపార్టెంటేనండి. రెండిటిని కూడా బ్యాలెన్స్ చేయగలగాలి. అప్పుడే సంపాదన యొక్క విలువ కుటుంబానికి కూడా తెలుస్తుంది. సంపాదించే వ్యక్తి పట్ల గౌరవం అనేది ఏర్పడుతుంది. ఇక తర్వాత విషయానికి వద్దామండి. టార్గెటెడ్ ఫర్ షాపింగ్. ఇది కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకోవాల్సిన విషయమే. వెల్తీగా కనిపించడం కోసం బ్రాండెడ్ డ్రెస్సులు, హై కాస్ట్ డ్రెస్సులు, బ్రాండెడ్ షూస్, చెప్పులు, ఆడవాళ్ళైతే హ్యాండ్ బ్యాగ్స్, మేకప్ ఐటమ్స్, ఇలా ప్రతిదీ బ్రాండ్ అని అనవసరంగా మనం వాటి మీద ఎక్కువ మనీని ఖర్చు పెట్టేస్తున్నామనే చెప్పచ్చు. మనం ఎప్పుడూ కూడా బ్రాండెడ్ చూసుకోకూడదండి. మనకి ఏవి సూట్ అవుతున్నాయి, ఏవి కంఫర్ట్గా ఉంటున్నాయి, అవి బట్టలైనా కావచ్చు, చెప్పులైనా కావచ్చు, ఇంట్లోకి సంబంధించిన వస్తువులైనా కావచ్చు, ఏవైనా సరే మనకి ఏవి కంఫర్ట్ ఇస్తున్నాయి, మనం ఏం వేసుకుంటే నీట్గా అందంగా కనిపిస్తున్నాము అనేది చూసుకోవాలి తప్ప పక్క వాళ్ళు వాడారనో, మన ఫ్రెండ్స్ వాడుతున్నారనో, వాళ్ళకి మనం ఏమాత్రమూ తగ్గకూడదనో ఇలాంటి ఆలోచనలతో బ్రాండెడ్ వస్తువులను కానీ, హై కాస్ట్ వస్తువులను కానీ కొనడం వలన ఆర్థికంగా చాలా నష్టపోతున్నాము. ఇది కూడా అందరికీ తెలిసిందేనండి. కానీ ఇక్కడ వెల్తీగా కనిపించాలి అని అనుకుంటూ షోయింగ్ కోసం చాలామంది కొంటూ ఉంటారు. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, ఆర్థికంగా ఇబ్బందులు ఏమీ లేనటువంటి వాళ్ళు ఎట్లాంటివైనా కొనుక్కోవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్న శాలరీ సరిపోవట్లేదు అనుకున్నప్పుడు ఇలాంటి విషయాలకి దూరంగా ఉండాలి అనేది చెప్పడమే ఇక్కడ నా భావన అండి. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి సోషల్ ఎక్స్పెక్టేషన్స్ అండి. ఇదేమంటే ఇప్పుడు మనం కారు కొనాలి అనుకుంటున్నామండి. ఉదాహరణకి మన బడ్జెట్ ప్రకారం, మన ఈఎంఐ ప్రకారం మనం 10 లక్షల లోపు కారు తీసుకోవాలి అనుకుంటున్నాము. కానీ మన ఫ్రెండ్స్ కానీ, మన వీధిలో వాళ్ళు కానీ, మనకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక 20 లక్షలు లేదా 15 లక్షల రూపాయల కారు తీసుకున్నారండి.
అది వాళ్ళ బడ్జెట్ ప్లాన్ కావచ్చు. కానీ మనం ఏం చేస్తాం, బాగుంది కదా కారు అని చెప్పేసి మనము అలాంటిదే తీద్దాము అని చెప్పేసి ఇంకొక 5,00,000 ఎక్స్ట్రా వేసుకుని మరి కార్ అయితే తీసుకొని అనవసరంగా మన బడ్జెట్ కన్నా ఎక్కువ బర్డెన్ అయితే మనము మోస్తూ ఉన్నామనే చెప్పచ్చు. కాబట్టి మన బడ్జెట్ ఎంత ఉందో అనేది మనం చూసుకొని, అది కార్ కావచ్చు, బైక్ కావచ్చు, ఒక ఇల్లు కట్టుకోవడం కావచ్చు, ఒక హౌస్ రెంట్‌కి తీసుకోవడం అయినా సరే మన బడ్జెట్ ప్రకారమే మనం వెళ్ళాలండి. అంతేకాని మన పక్క వాళ్ళు కొనుక్కున్నారనో, మన వీధుల వాళ్ళు కొనుక్కున్నారనో, మన బంధువులు కొనుక్కున్నారనో, ఇంకెంత మన బడ్జెట్ కన్నా పోల్చుకుంటే ఇంకొక 5, 6 లక్షలే కదా ఎక్కువవుతుంది అని చెప్పేసాను. అలా అస్సల వాటి జోలికి పోకూడదండి. 5, 6 లక్షలంటే మాటలేంటండి. చెప్పడానికి ఈజీనే, 5, 6 లక్షలే కదా ఎక్కువవుతుంది, కొనేద్దాము అనుకుంటాము. కానీ అవి కట్టేసరికే చుక్కలు కనిపిస్తాయి కదా! కాబట్టి మన బడ్జెట్‌కి సరిపడగా మనమే కంట్రోల్‌గా ఉండి, మనకి 10 లక్షల కారు సరిపోతుంది. చాలండి. తర్వాత మళ్ళా మనకి ఆర్థికంగా బాగున్నప్పుడు అప్పుడు మళ్ళీ కొనుక్కోవచ్చు కావాలంటేనే. ఆర్థికంగా ఇంకొంచెం మనీ మనకొస్తుంది, ఇంకొంచెం ఆదాయం పెరిగింది అనుకున్నప్పుడు అప్పుడు 10 లక్షల కారేంటండి, 20 లక్షల కారైనా తీసుకోవచ్చు. అంతేకాని ముందే మనము నాలెడ్జ్ లేకుండా అయితే మాత్రము తీసుకోకూడదండి. నెక్స్ట్ పాయింట్ అదే, జీరో ఫైనాన్షియల్ నాలెడ్జ్ అండి. మనకి నాలెడ్జ్ లేదు సరే, మన ఇంట్లో ఎవరో ఒకళ్ళు చెప్తారు. అమ్మో, నాన్నో, అక్కో, తమ్ముడో, చెల్లో లేదా వైఫో ఇలా ఎవరో ఒకళ్ళు మనకెందుకండి ఇప్పుడు ఇవన్నీను. అంటే ఉదాహరణకి బైకే చూడండి. ఒక ₹1,00,000 బైక్ మన బడ్జెట్‌కి వస్తుంది. కానీ మనము మన ఫ్రెండ్ కొనుక్కున్నారనో, పక్క వాళ్ళు కొనుక్కున్నారు ఇలా ఉంటూ ఉంటుంది కదా! లేదా వాళ్ళకి ఎంత రేంజ్ ఉంటే మనకి ఇంకెంత ఉండాలి, మనం కూడా తీసుకోవాలి, వాళ్ళు మనము ఈక్వలే కదా అని అనుకోవడము, ఇట్లా ఏవో చిన్న చిన్న ఈగోస్ ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. కాబట్టి మనము వాళ్ళతో పాటు సమానంగా కొందాము అని చెప్పి కొనేస్తామండి. మన వాళ్ళు మనకి చెప్పినా సరే వినము. ఎందుకంటే అక్కడ స్టేటస్ చూపించుకోవాలి కాబట్టి కొంటూ ఉంటాము. అంటే అందరూ ఇలాగ ఉన్నారని చెప్పట్లేదండి. ఇలా కూడా ఉన్నారు అని చెప్తున్నాను అంతే. మన ఆదాయానికి ఇప్పుడు ఒక ₹1,00,000 బండి కొందాం అనుకున్నామండి, 2,00,000 కొందాం అంటే డబుల్ పెట్టాం కదా! మన ఆదాయం అంటే నెల నెల ఈఎంఐ 10,000 కట్టగలము. కానీ ఇప్పుడు మనం డబల్ కట్టాలి. అంటే మన ఖర్చులని డబల్ తగ్గించుకోవాలి, మన ఆదాయాన్ని డబల్ పెంచుకోవాలన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా పక్క వాళ్ళది చూసి అయితే మాత్రం తీసుకోకూడదు అనేది ఇక్కడ నా అభిప్రాయము. అలాగే ఫైనాన్షియల్ నాలెడ్జ్ కూడా తెలిసి ఉండాలండి. వచ్చిన జీతాన్ని మనం ఎక్కడ ఖర్చు పెడుతున్నాం, ఎలా ఖర్చు పెడుతున్నాము, ఎంత సేవింగ్స్ చేస్తున్నాము, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎక్కడ అనవసరపు ఖర్చులు పెడుతున్నాము, ఎక్కడ అవసర ఖర్చులు పెడుతున్నాము, ఇది కూడా మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలండి. ఆ ఫైనాన్స్ పరంగా నాలెడ్జ్ లేకపోయినట్లయితే ఆర్థికంగా ఎదగడానికి ఇబ్బందే కదా! తర్వాత పాయింట్ వచ్చేసి ఓవర్ ట్రస్టింగ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అండి. ఇక్కడ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అంటే మన ఫ్రెండ్స్ కావచ్చు, లేదా మన బంధువులు కావచ్చు, ఎవరైనా సరే మేము ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేశాము, మీరు కూడా చేయండి అని చెప్పేవాళ్ళు మనకి చాలామంది ఉంటారు. వాళ్ళని చూసి మనం ఇన్వెస్ట్మెంట్ కాకుండా దాని గురించి, ఇప్పుడు ఏదైనా ఒక చిన్న స్థలం కొనాలండి, మేము పలానా చోట కొన్నాము, మీరు కూడా కొనండి అని చెప్పేసి అన్నప్పుడు మనం చూసుకోవాలన్నమాట. అది నచ్చింది, ఆ స్థలం నచ్చలేదు అనేది చూసుకోవాలి, దాని గురించి తెలుసుకోవాలి, ఆ సైట్ ఏమన్నా లిటికేషన్లో ఉందా లేదా ఇలాంటివన్నీ కూడా చూసుకొని చెక్ చేసుకుని అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలండి. అంతేగాని మన బంధువులు మనకైన వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు కూడా తీసుకున్నారు కదా అని చెప్పేసి గుడ్డుగా ఫాలో అయితే అయిపోకూడదు. అన్ని విషయాలని తెలుసుకుని అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి. లేదనుకోండి, వాళ్ళు కొన్నారు కదా అని చెప్పేసి మనము కొంటే ఆ భూమి, అదే ఇప్పుడు నేను చెప్పిన ఆ సైటు అనేది ఎక్కడైనా లిటికేషన్లో ఉండొచ్చు, మనకు తెలియకుండా కొనేయచ్చు. అప్పుడు అనవసరంగా మనం ఆ మనీని పోగొట్టుకున్నట్టే అవుతుంది, లేదా దాని వలన మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుందండి. అలానే యు ఆర్ టార్గెటెడ్ ఫర్ లోన్. మన శాలరీకి తగ్గట్టుగానే లోన్ తీసుకోవాలి. అది హోమ్ లోన్ కావచ్చు, ఈఎంఐ మనం ఏదైనా వస్తువు కొనుక్కున్నప్పుడు ఈఎంఐ రూపంలో కట్టే లోన్ కావచ్చు, ఏదైనా సరే మన శాలరీకి తగ్గట్టుగానే ఉండాలి. అంతేగాని మన శాలరీకి, మన బడ్జెట్కి డబలు త్రిబులు తీసుకుంటే కనుక మనము మన ఇంటి ఖర్చులపై సగానికి సగం తగ్గించాల్సి ఉంటుంది. అలానే ఆదాయాన్ని 1కి 2 పెంచుకోవాల్సి ఉంటుంది. అది హోమ్ లోన్ కావచ్చు, బైక్ లోన్ కావచ్చు, కార్ లోన్ కావచ్చు, క్రెడిట్ కార్డు కావచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు జీరో కాస్ట్ ఈఎంఐస్ రూపంలో మనకి వస్తువులు ఇస్తూ ఉన్నారు కదా! మన బడ్జెట్ ఏమంటే 20,000 అనుకుందాం ఆ వస్తువు రేటు. ఇప్పుడు వస్తువు పేరు, ఇప్పుడు ఉదాహరణకు ఒక ఫ్రిడ్జ్ అనుకోండి, ఒక 20,000 అనుకుందాము.
మనం 20,000కి మాత్రమే ప్రతి నెల ఈఎంఐ కట్టగలము అనుకుందాము. కానీ వాళ్ళు జీరో కాస్ట్ ఈఎంఐ అని లేదా తక్కువ ఇంట్రెస్ట్‌కే ఈఎంఐ అని ఇట్లా అంటూ ఉంటారు కదా! అలాంటప్పుడు మనకి అవసరమైన ఫ్రిడ్జ్ నిజానికి 20,000 ఫ్రిడ్జ్ అయితే సరిపోతుంది. చిన్న ఫ్రిడ్జ్ సరిపోతుంది అనుకుంటాము. కానీ అక్కడికెళ్ళి ఆ ఆఫర్‌లు అవన్నీ చూసి జీరో కాస్ట్ ఈఎంఐ అని చెప్పేసి 20,000 ఫ్రిడ్జ్ తీసుకుందాము అని చెప్పేసి వెళ్ళిన మనము 50,000 ఫ్రిడ్జ్ తీసుకుంటామండి. ప్రతి నెల 1,500 కట్టాల్సిన ఈఎంఐ 3,000 అవుతుంది. నిజానికి మన ఇంటికి ఆ 20,000 సరిపోతుందండి. కానీ మనకి వాళ్ళు 0% ఈఎంఐతోనే ఇస్తున్నారు కదా అని చెప్పేసి అనుకుంటాము. లేదా పెద్ద ఫ్రిడ్జ్ అయితే బాగుంటుంది, అందంగా ఉంటుంది అని చెప్పేసి కొంటూ ఉంటాము. దానివలన ఇబ్బంది పడేది కూడా మనమే. కాబట్టి మన టార్గెట్ ఎంత అంతవరకునే తీసుకోగలగాలి. దానికన్నా ఎక్కువ తీసుకుంటే మళ్ళీ ఇబ్బంది పడేది కూడా మనమే. ఇక తర్వాత పాయింట్ వచ్చేసి ఓవర్ కాన్ఫిడెన్స్ అబౌట్ ఫ్యూచర్. ఫ్యూచర్ పట్ల ఓవర్ కాన్ఫిడెన్స్గా అస్సలు ఉండకూడదు. ఇప్పుడేదో నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాము అనుకుందామండి. కనీసం 80,000 ఖర్చు పెట్టేద్దాము అనుకుందాము. ఒక 20,000 అయినా సరే సేవింగ్స్ అనేది చేసుకోవాలి. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఏమవుతుందంటే 1,00,000 రూపాయలు వచ్చే జీతానికి 1,50,000 ఖర్చులైతే అవుతున్నాయి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం మనం. ఫ్యూచర్లో మన శాలరీ ఇంకా పెరుగుతుంది కదా, అప్పుడు మనము సేవింగ్స్ చేద్దాము, ఇప్పటి నుంచి ఎందుకు అని చెప్పేసో వచ్చిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉంటాము. అలాంటివి కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. 1,00,000 రూపాయలు వచ్చినప్పుడు కనీసం ఒక 80,000 ఖర్చు పెట్టేసుకున్న 20,000 అయినా అట్లీస్ట్ సేవ్ చేసుకోగలగాలి. ఎప్పుడూ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది పనికిరాదండి. కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా ఇబ్బంది అనే చెప్పచ్చు. ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియనప్పుడు ఫ్యూచర్ మీద ఓవర్ కాన్ఫిడెంట్ అనేది పనికిరాదు అనేది ఇక్కడ నా అభిప్రాయము. ఇక లాస్ట్ పాయింట్ అండి, సేవింగ్స్. సేవింగ్స్తో పాటు ఖర్చులు ఉండాలి, కానీ ఖర్చులతో పాటు సేవింగ్స్ అయితే ఉండకూడదు. అది ఎంతైనా కానివ్వండి, ముందెప్పుడు కూడా ₹1 సేవింగ్స్ చేసుకోవడానికే ట్రై చేయాలి. అంతేగాని ఖర్చులన్నీ పోయిన తర్వాత మనీని సేవ్ చేద్దాము అనేసరికి మనకి ఇంకా అప్పే మిగులుతుంది తప్ప సేవింగ్స్కి అమౌంట్ అంటే ఉండదు. కాబట్టి శాలరీ వస్తున్నప్పుడు, మనీ వస్తున్నప్పుడు ముందు సేవింగ్స్ చేసుకుని తర్వాత ఖర్చు పెట్టుకోవాలి. ఒక 10,000 వస్తే కనీసం ₹1,000 సేవ్ చేసుకోగలగాలండి. అప్పుడే మనము ఆర్థికంగా నిలదొక్కుకోగలము. అంతేగాని ఇప్పుడు మన శాలరీ 10,000 కాబట్టి 10,000కి బడ్జెట్ ప్లాన్ వేసేసుకుని ₹1 కూడా సేవింగ్స్ చేసుకోలేదు అనుకున్నాం అనుకోండి, తర్వాత చాలా ఇబ్బందులు అయితే పడాలండి సేవింగ్స్ లేకపోతేనే. కాబట్టి జీతం 10,000 అయినప్పుడు ఒక ₹1,000 సేవింగ్స్ తీసుకుని 9,000కి బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 10,000 అనేది ఉదాహరణగా మాత్రమే చెప్తున్నాను. సేవింగ్స్తో పాటు ఖర్చులు ఉండాలి, కానీ ఖర్చులతో పాటు సేవింగ్స్ అయితే ఉండకూడదు అనేది నా అభిప్రాయము. మరి మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. అంతవరకు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.